రామచంద్రరావు గారు 10,000 రూపాయలు పట్టుకుంటే ఏసీపీ కేసు అయితే మంత్రివర్గం తీసేసింది కదా రామారావు గారు. అప్పటి మోడల్స్ ఇప్పుడు ఇప్పుడు కూడా ఇవన్నీ ఏదైతుందో రేపు ఐటీ ఒక దిక్కు బీజేపీ ఒక దిక్కు కాంగ్రెస్ ఇద్దరు కార్నర్ చేస్తారు. ఫ్రేమ్లో నువ్వా నేను అన్నట్టు ఉండాలంటే ఒక మూడో ఉండొద్దు, ఇతన్ని ఎలిమినేట్ చేయాలి. బీజేపీ కూడా వదిలిపెట్టది. రేపు ఇవన్నీ జరిగినప్పుడు ఏదైతుందో వాళ్ళు సంపాదించిన 1,000 కోట్ల ఫామ్ హౌస్లు ఏదైతుందో 1,000 కోట్లు అండి. ఈ భారతదేశ చరిత్ర ఇండియన్ హిస్టరీలో నాకు తెలిసినంత వరకు చదవలేదు, చూడబోరు ఏ ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కానీ ఇన్ని ఆస్తులు సంపాదించింది బహిరంగంగా కనబడుతున్నాయి కదా సార్. అందరూ ఇదే చెప్తారు, కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు, బీఆర్ఎస్ వాళ్ళు అందరూ చెప్తారు, బట్ ఎవరు ప్రూఫ్ తెర మీద తీసుకురాదండి. 1 minute ప్రూఫ్ అన్నారు కదా, 1 minute ఐ విల్ షో. నేను ఎప్పుడైనా ప్రూఫ్స్ తోటి మాట్లాడదు, మీకు తెలుసు కదా. ఇప్పుడు మీ కెమెరా తీసుకొస్తారా ముందా? చలో కెమెరా అడిగి పోదామా? ఫామ్ హౌస్కి అక్కడ పబ్లిక్ తోటి ఇంటర్వ్యూ తీసుకుందాం. ఇది సంతోష్, 60 ఎకరాలు బాకారం. ఇట్ విల్ గో 6 crores per acre. బాకారం దగ్గర ఇది హిమవంశిది. ఇది హిమవంశి 100 ఎకరాలు, 100 acres. ఇట్ విల్ గో 5 crores. ఇది బాకారం మొయినాబాద్ మండలం. ఇది లోపలిది. మెయిన్ రోడ్ది 60, ఈయనది 100, పక్కది ఒక 60 ఎకరాలు. అది కరెక్ట్గా నాకు ఐడెంటిటీ కాలే. ఐ థింక్ ఆఫ్ ఇది కవితది అనుకున్నా, నాది కాదని ఆయన్నే మెసేజ్ పెట్టిండు. అది కూడా చెప్తా మీకు, అంటే నాది కాదని. అన్న 3 farm houses ప్రజెంట్ వాల్యూ 1,200 కోట్ల నుంచి 1,100 కోట్ల వాల్యూ. బాకారం 2, మొయినాబాద్ మండల్ 1, అజీజ్ నగర్ టోటల్ 3. హిమవంశ్ కేటీఆర్ సన్ 1 is, 2 is సంతోష్ అండ్ 3rd is కవిత. ఇది అనిల్ కు పెట్టే మెసేజ్. ఐఆర్ కవిత నథింగ్ టు డూ విత్ దీస్ ఫార్మ్స్. అంటే నాది కాదని చెప్పిండు. ఇక ఆయన నాకు కాదా అనేది నాకు నా వైఫ్ కు సంబంధం లేదు వాడితో. ఈమె కవిత కదా, ఈమె కవిత భర్తే కదా, ఆయన పెట్టిన మెసేజే కదా. 12 నుంచి 10 అక్కడ పోదాం, గ్రామానికి పోదాం. ఇప్పుడు జస్ట్ 30 కిలోమీటర్లు, నేను అక్కడనే ఉంటున్నాను. కావాలంటే పోదాం, ఇప్పుడు కెమెరా తీసుకొని పోదాం, ప్రజలతో తీసుకుందాం గ్రామంలో ఎవరి అని. ఎక్కడదండి ఈ భారతదేశ చరిత్రలో ఎవరికైనా ఉన్నాయండి? 1,500 కోట్లు అండి 3. ఒకవేళ నిజంగా వాళ్ళే అయినా కూడా కొనుక్కున్నారేమో, అది చూపాలి కదా లెక్క. ఐటీ అయినాక తెలుస్తుంది కదా, పేగులు తీస్తారు, మీకు తెలుసు కదా, ఫైన్ పడుతుంది కదా. అంటే నేను అనేది ఏంటంటే ఇలా కేసు ఏం కాదు, కానీ ప్రజలకు ఇది ఎక్స్పోజ్ చేసినాక కాంగ్రెస్ నాయకులు కానీ అటు బీజేపీ కానీ ఇవన్నీ అయిన తర్వాత, ఇవన్నీ ప్రజల ముందుకు వచ్చిన తర్వాత, సార్ జయలలిత జైలుకు పోయిందా లేదా సార్? అయిపోయింది, అక్కడి నుంచి ఆమె కథ ఎండ్ అయిపోయింది. లల్లు జైలుకు పోయిండాలే సార్, చౌతాల పోయిండాలే సార్, షా పోయిండు బయటకు వచ్చిండు, చిదంబరం పోయిండు బయటకు వచ్చిండు. ఎలా అయితే ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు, వాడు సోరన్ పోయిండు కదా, ఆయన పేరు సోరన్ గారు పోయారు కదా. తో వీళ్ళేం పెద్ద కాదు కదా. దీని తర్వాత ఫినిష్ కదా సార్ పాలిటిక్స్ అనేది. రాజకీయము పార్టీ ఎట్లా స్మాష్ అవుతుందంటే ఇవన్నీ చుట్టుకొస్తాయి ఉంటున్నాయి, ఒక్కొక్కటి. అవును, ఒక్కొక్కటి చుట్టుకొస్తుంది అంతే. ఇక ఇది వచ్చి బయటపడ్డాక ఇన్ని ఆస్తులు ఉన్నాయని బహిరంగంగా సోషల్ మీడియా ఇవన్నీ వచ్చినాక ఏమని చెప్పుకోవాలి? అధికారంలో ఉన్న రోజు ఇట్లుంటది. ఉద్యమం నడిపేప్పుడే కోర్టు సంపాదించింది. నీ పరిస్థితి ఏంది? బీపీఎల్ కింద అన్న హౌస్ సైట్ నీ చెల్లెది ఎవరు? సంతోష్ది. ఇసుక లారీలు ఏది వదిలిపెట్టలే కదా సార్. ఇప్పుడు దుర్గం చెరువు ఇక్కడిది బార్, మొత్తము లిక్కర్ స్టోర్స్, ఏది ఏ వ్యాపారం, గ్రైనేట్, ఇసుక, ఏది వదిలిపెట్టలే కదా సార్. అన్నిట్లో అన్ని వ్యాపారాలు అవన్నీ కొడతాయంటారా? ఫేక్ డెఫినెట్ గా సార్. దాంట్లో పెట్టుబడి పెట్టినాం సార్. గోనె ప్రకాష్ రావు దగ్గర 10 లక్షలు తీసుకున్నాను, నా పేరు చెప్తావు. నేను 10 లక్షలు నేను చూపెట్టాలి కదా సార్. నా ఇన్కమ్ ట్రాన్స్ఫర్ అయిన మౌని కావాలి కదా. అగ్రికల్చర్ ఇన్కమ్ అంట. గతంలో ఏంటంటే ఇంతకుముందు ఒక 25-30 ఏళ్ళ కింద అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే పేషలకు వెళ్తే నాకు ఇది ఇన్కమ్ వచ్చిందంటే 10 ఎకరాల మీద ఒప్పుకుందు. ఇప్పుడు అట్లా కాదు, నీవు సేల్ చేసినట్టుగా ఏదైతుందో నీ రిసిప్ట్లు ఉండాలి. ఇప్పుడు కేసీఆర్ నువ్వు పెట్టాడు, మీ ప్రెస్ వాళ్ళు అందరూ తీసుకెళ్ళి 2014 కంటే ముందు 70 లక్షల నుంచి ₹1 కోటి సంపాదిస్తున్న క్యాప్సికమ్ బాంబేకి పంపుతున్నాడు. ఇంపోర్ట్ అవుతుందని, ఎక్స్పోర్ట్ అవుతుందని. మరి అదే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో 30 గ్రామాలు దత్తత తీసుకొని నేను ఎలా అయితే పంట పండిస్తున్నావు సొసైటీలు చేసి బ్యాంక్స్ నుంచి టైప్ చేసి ఇది ఏర్పాటు చేస్తాడు.
ఆయన వరి పండిస్తుండు కదా సార్, ఉన్న ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రి అయినాక వరి పండిస్తుండు కదా, అదొక మేడప్ కోసం, ఇవన్నీ ఐటీ కోసం చేస్తారు సార్, అల్లి బిల్లి కంపెనీలు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు కూడా సార్ రేపు డెఫినెట్గా జైలుకు పోతాడు. ఫైనే కాదు, ఈ వీళ్ళు కూడా జైలు.